రైతులను ఆదుకోవడంలో దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రభుత్వం అసమర్థత వల్లే ఇవాళ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సరైన సమయం సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో రైతుల మహాధర్నాలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. పొరపాటు జరిగింది. 10 రోజుల్లో నీళ్లు తీసుకొస్తానా 2-3 రోజుల్లో నీళ్లు మొత్తం పారుతాయన్నారు. ఎడవని చెప్పండి. మీరే తప్పైందంటే మీరే పొరపాటు అయిందంటే 3 రోజుల్లో వేస్తానన్నావు, కాలం లొమిస్తానన్నావు. ఈ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత ఎండిపోలేదంటారు. 1000 ఎకరాలు ఎండిపోయారు. ఛాలెంజ్ చేస్తున్నా మీ టీవీ వాళ్ళకు, ప్రెస్ మీడియా వాళ్ళకు, మీరు వస్తే ఆ రైతులందరూ బాధను ఇంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీతో ఎండలు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. 1000 ఎకరాలు చెప్పన్నారు. వేరంటారు 3 గంటలు అంటారు. ఒక టీవీ అని 3 గుంటలే బోర్లు వేసిన. బోర్లు ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది. అక్కడ 100 బోర్లు వేసింది. పల్లె దేవరూపుల మండలం, పాలకుర్తి మండలం, కొడకల మండలం. నేను 10 ఏళ్ళు ఎంత కరువు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా 10 గుంట మారించాను. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మొన్న ఏమన్నారు, ఎంతమంది చనిపోయారో లీస్ట్ ఇవ్వండి అన్నాడు. 200 మంది లీస్ట్ ఇచ్చిన, 216 మంది లీస్టు. చనిపోయిన పేర్లు ఇచ్చినాక కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏ ఛాలెంజ్ ఉంటే చనిపోయిన వాళ్ళ పేర్లు ఏమన్నా అడిగిన. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రజలను తీసుకుపోవాలి. ప్రభుత్వ పొరపాటు వల్లనే, ఎందుకంటే దేవాలయంలో ఫుల్ ఉన్నాయి, ధర్మసాగరం నీళ్లున్నాయి, గన్పూర్ రిజర్వాయర్ నీళ్లున్నాయి. వీళ్ళ కోఆర్డినేషన్ చక్కగా లేక 100 మందిని ఎక్కువ మంది వస్తే అరెస్ట్ చేయమని కాన్ఫిడెన్స్ చేస్తున్నారు.